తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ గైస్, ఇప్పుడు మన బ్యాచులర్ రూమ్లో ఎట్లా ఉంటారో చూసాం. మేము భయపడకూరి రామా ఉంటుంది. ఉల్లిగడ్డ పానీపూరి వంకాయ చిన్న కోసం గైస్. దూరం ఇలా మా ఇంట్లో గుడ్డు ఇప్పుడు ఆమ్లెట్లు వేసుకుంటున్నాం. జస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్, తెల్ల అన్నం. ఇట్లా ఈరోజు గుడ్డు కూర వండిన మావాడు ఆమ్లెట్ వేస్తుంది ఫ్రెండ్స్. ఏమేం కలిపినాడు? అరే రెసిపీ చెప్తాను మనం. ఉల్లిగడ్డ పోసుకోవాలి, వద్దులే కారం వేసుకోవాలి. వద్దులే సెట్ కావాలి, లైట్ తీసుకో. మావాడు ఎప్పుడెప్పుడు అయిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తుండవు. ఏమవుతుందా? ఏమైతుందన్నా? ఇవాళ గుడ్డు కూర మంచిగా లేకుంటే మాత్రం మీ కాలేజ్కి వస్తాం అవన్నీ జబర్దస్త్ అయింది రోజు. ఆఫ్టర్ గరం మసాలా ఎక్కువ వేసిన చూస్తాయా? చూస్తా మంచిగా బొరికేసుకొని కొడుతుంది. కాలే బిడ్డ మావాడు ఇప్పుడు ఫ్లిప్ చేశాడంట దాన్ని. నాకిదంతా చాలా మామూలు విషయం. యాటిట్యూడ్ అయ్యా. మావాడు మంచిగా చేసాడు. వేడి వేడి ఆమ్లెట్ మార్నింగ్ మరి. అబ్బా సూపర్గా ఉందండి. నేను తినేసి మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రైట్, ఆమ్లెట్ నీకు ఇప్పుడు ముఖం కడుగుతున్నాడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. కళ్ళు పడ్డా బిడా? అంట పడ్డాను అని తెలుస్తానేమో. మావాడు వీడియో అనగానే వర్కౌట్ చేసి స్టార్ట్ చేసిండు. నిన్నమ్మన్న కూడా లేవలే ఈ టైంకి కొడుకులు. ఇలా వర్కౌట్ అట. సక్సెస్ఫుల్గా కాలేజ్ ఎగ్గొట్టి సార్ ఆరామ్సే వండుకోండి. ఏమైంది సార్? బయటికి పోవాలరా. మీరు ఉండాలి సార్. అటెండెన్స్ ఉందా సార్? లేదు లేదు. కాలేజ్ ఓవర్ కానీ 50కి 16 ఉంది. నైస్. 50కి 16 సగం కూడా కాదు. నైస్. ఎంజాయ్. టైం 9:15 అవుతుంది. ఈ కొడుకులు ఇంకా బాక్స్ కూడా పెట్టుకోవాలి. అమ్మాయి అలా పోతామా కాలేజ్కి? వాచ్మెన్ అంకుల్ గురించి తెలుసుగా? నిమిషం లేట్ అయిందంటే అసలు కాలు అడుగు కూడా పెట్టినాయి లోపల. మరి ఇప్పుడు పెట్టుకుంటారు. ఎందుకురా నాయనా? ఇంకొకరిని చూపిస్తాం మీకు. వాడు వేరే వాడు. वाह क्या लड़का है, वेरी हैंडसम बॉय. ఏమవుతుంది బిడ్డ కాలేజ్కి? ఇంకెంతసేపు ఉంది తెలుసా? ఎంత ఉంది? 9:15 అవుతుంది. ఏమని మా అంటే 11:30 పోవాలి. ఏం చేస్తాం మాకు లేదు. ఈ కొడుకులతో ఉంటే నన్ను కూడా మన ఇస్తలేరు కాలేజ్కి. ఏం చేస్తాం? 9:30 కాలేజ్ అయితే 9:20 బయలుదేరుతాం. 3 కిలోమీటర్లు ఇప్పించుకోవాలి. ఇవాళ వాచ్మెన్ అంకుల్తో 9 అంటే మనకు మంది ఎక్కువ ఉంటుంది తప్ప లోపల పోలేం. కష్టం, చాలా కష్టం. పార్కింగ్ రేట్ ఉండవు. ఇప్పుడు మొత్తం మన కుడలి జాతర ఉంటుంది ఆడ. అది బస్సులో వేరు. నేను బస్ మిస్ అయినా. ఇద్దరం ఎట్లుందంటే టైంకి ర్యాపిడో ఊబర్ కూడా బుక్ అవుతలేదు. ఈరోజు పోయినట్టే కాలేజ్. లేట్ అయ్యే టైంలో యోగేశ్వరుడు ఒకడు వచ్చి ఎక్కించుకోవద్దు. ఇంకొకటి రాలే, వాడు బస్ వేయగలే లైట్ విషయం నయా భాయ్. బస్ భవన్స్ లేట్ అయితే ఇట్లా ఉంటుంది. బయట వీళ్ళు కొడుకులుగా భవన్స్ బయట ఇట్లా ఉంటుంది. मैं 9:25 को उठा, ये बकचोदी के वास्ते, इसके वास्ते आ रहा हूँ मैं कॉलेज को. तो कहीं को आया रे ఎక్కినా. హాయ్ ఫ్రెండ్స్, బస్ దిగి నడుచుకుంటా పోతున్నా కాలేజ్కి.
గాయస్ బస్ మిస్ అయింది. చింటూ బాయ్స్ ఉన్నారు. బస్ మిస్ అయింది. అయితే ఇప్పుడు మనం కాలేజ్కి నడుచుకుంటూ పోతున్నాము. ఫస్ట్ 2 క్లాసులు పోయినట్టే. మళ్ళీ 11:50 వరకు గేట్ ఓపెన్ చేయడం మా వాచ్మెన్. 11:50కి కాలేజ్ పోయి అటెండ్ అయ్యి ఎప్పటి వరకు కాలేజ్ ఉందో అప్పటి వరకు ఉండాలి. మ్యాక్సిమం 3:30, 4 వరకు ఉంటుంది. అప్పటి వరకు ఉంటే అటెండెన్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక 3-4 డేస్లో మళ్ళీ అటెండెన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ గ్యాప్లో మనం పెంచుకోవాలి. చలో మళ్ళీ సాయంత్రం వద్దాం. బస్ మిస్ అయిందని ఇటు కూడా ఆగిండు. ఇటు చూడు బేట. సక్సెస్ఫుల్లీ ఫస్ట్ క్లాస్ స్వాహా. గేట్ మూసిరు. బయట తిరగడానికి వచ్చినాం. ఇంకా అన్న వాళ్ళతో వచ్చినాం. గేట్ బంద్ చేస్తే ఏం చేస్తాం? తిరుగుతున్నాం. మళ్ళీ 11:50 వరకు కాలేజ్ దగ్గర ఉండాలి. మనం కాలేజ్ బంక్ కొట్టినాం సక్సెస్ఫుల్లీ, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం అంటే కాలేజ్ బంక్ కొట్టినప్పుడు ఈ స్పాట్ కోసం అనమాట. ఇదే మా అడ్డీగా చూపిస్తామండి. ఇదే అన్న వాళ్ళ హాస్టల్. మా దోశ ఇల్లునే ఉంటాడు. ఎప్పుడు కాలేజ్ బంక్ కొట్టినా ఇక ఇల్లునే కూర్చుంటాం. ఇక చూపిస్తా, రూమ్ చూపిస్తాం మీకు. ఏ రూమ్ మా అడ్డ. ఇక ఇలా కూర్చుంటాం. ఇక టైం 11:50 అవుతుంది. ఇప్పుడు పోతున్నాం కాలేజ్ లోపలికి. 2 క్లాసులు పోయినాయి. 3rd క్లాస్ అటెండ్ అవుతున్నాం. 3:30 వరకు ఉంది కాలేజ్. అంటే ఇంకా 3 క్లాసెస్ అవి అటెండ్ అయిపోతే కాలేజ్ అయిపోతుంది. క్లాస్ బంక్ చేసి క్యాంటీన్లో వస్తుంది. క్లాస్కి వచ్చి చదువుకోమంటే తినుకుంటా నరుటో చూస్తున్నాం. వాడు పాటలు పాడుతున్నావు, వీళ్ళు ముచ్చట్లు పెడుతున్నావు. పని అనుకుంటున్నా. మ్యామ్ ఫ్రీ పీరియడ్ అంటుంది. ఇంకేమేద్దామా? నువ్వు మచ్చా ఆడదాం. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. పీరియడ్ అంట. ఫ్రీ పీరియడ్ ఆడదాం. మీరు కూడా మా కాలేజ్లో జాయిన్ అయ్యండి. ఇట్లా ఫ్రీ పీరియడ్లు వస్తాయి. గాయస్ ఫ్రీ పీరియడ్స్ వస్తే చదువుకోకండి, అర్థమవుతుందా? మొత్తం ఆడుకోవాలి. ఇంట్లో చదువు ఏమైనా ఉంటే కాలేజ్లో ఏమి నడవ ఇట్లా. మీరు చదువుకుంటాడు ఇంట్లో కూడా, మాతో కాలేదు. కాట్రాజ్ అంటున్నాను. అటెండ్ పెట్టి కాలేజ్ అయిపోయింది. పోతున్నాం. కొడుకులు వేస్తలేరు. చూడుమా మంచిగా చూడు. కాలేజ్కి చదువుకోమని పంపిస్తే ఇగో పాటలు పాడుతున్నాం. మంచి కొడుకులు అందరు ఇగో పాట ఆగో ఇందరా రే పాటలు పాడి పోతురు. 1 hour later. దిల్ కా రాజ్ కక్తా చిటికలే. పొద్దున వాడు గుడ్డు నేను ఆమ్లెట్ మళ్ళా నైట్ మంచిగా ఇట్లా రోజు వండుకొని తినడు. పొద్దుగాల కాలేజ్ పోడు. ఇవి తప్ప ఇంకేముంటాయి బ్రో బ్యాచులర్ లైఫ్లో? చెప్పమా. అప్పుడప్పుడు కాదు రోజు చదువుకోవాలి. బిడ్డ ఎగ్జామ్స్ వస్తున్నాయి. అప్పుడప్పుడు కాదు రోజు చదువుకోవాలి. బిడ్డ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇంకా నెలనే ఉంది ఎగ్జామ్, చదువుకోవాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క పని. మావాడు మాత్రం షెఫ్, ఏమాట కామాట మొత్తం ఇంట్లో అందరికీ తిండి కూడా చూసుకోడు. కొడుకురేమో ఇంట్లో చూసారు. Subscribe to Broco Diaries.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.